5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు తెలంగాణ ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. పోలియో రహిత తెలంగాణ లక్ష్యంగా తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది విస్తృత చర్యలు చేపడుతున్నారని వివరించారు. బోరబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనరసింహ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ రోజు ప్రారంభించారు. పల్స్ పోలియో కార్యక్రమము ప్రతి సంవత్సరం మనము హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహిస్తాము. ఈ కార్యక్రమాన్ని 1995లో పెద్ద ఎత్తున యావత్ భారతదేశంలో పోలియో విముక్త దేశంగా ఆ గోల్ సాధించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజు 14 సంవత్సరాలు అవుతుంది. మన ప్రాంతంలో ఎక్కడ కూడా పోలియో కేసులు లేవు. మన దగ్గర 18 సంవత్సరాలు, దేశంలో 14 సంవత్సరాలు, ఇక్కడ కూడా పోలియో కేసులు లేవు. దీనిపైన ప్రజలకు, పేరెంట్స్కు, తల్లిదండ్రులకు అవగాహన కలిగింది. ప్రతి సంవత్సరము పుట్టిన పాపల నుంచి 5 సంవత్సరాల వరకు ఈ పల్స్ పోలియో డ్రాప్స్, పోలియో చుక్కలు 2 చుక్కలు పిల్లలకు వేయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము సుమారు 42 లక్షల మంది పిల్లలకు సంబంధించి పల్స్ పోలియో డ్రాప్స్, సుమారు 52 లక్షల వ్యాక్సిన్స్ సిద్ధం చేసింది.